ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజన ప్రజలను చంపే దుస్థితి భారతదేశంలో నెలకొందని, దీన్ని వెంటనే నిలిపివేసి శాంతి చర్చలకు పిలవాలని వామపక్ష సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్, బంద్ సాయిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సంఘాల నాయకులు జెండాలు పట్టుకుని జయశంకర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడుతున్న నక్సల్స్ ను లేకుండా చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను తీసుకొచ్చి అమాయక గిరిజన ప్రజలను పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. భారతదేశంలో భారతీయులను చంపుకునే దుస్థితి కగార్ పేరుతో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆపరేషన్ నిలిపివేసి శాంతి చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష సంఘాల నాయకులు కొరిమి రాజ్ కుమార్, బంద్ సాయిలు, సోత్కు ప్రవీణ్, క్యాతరాజు సతీష్లు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో బీజేపీ రెండోసారి ఎన్నికైన తర్వాత ఈరోజు ఊచకోత ప్రారంభించిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం జరిగినా ఎందుకు యుద్ధం ఆపవలసిందో చెప్పలేని పరిస్థితిలో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నా ఆపరేషన్ కగారు పేరుతో మన భారతీయులను మనమే చంపుకునే పరిస్థితి ఈరోజు ఈ యొక్క భారతదేశంలో దాపురించింది. దీనికి మేధావులు కానీ, జర్నలిస్టులు కానీ, వామపక్ష పార్టీలు కానీ అందరూ కోరుకునేది ఏంటంటే శాంతిని కోరుతా ఉన్నారు. మనిషిని చంపుకోవడం అనేది నేరం. వారు నమ్ముకునే సిద్ధాంతం ఏదైతే భగవద్గీత కానీ లేకపోతే మిగతా వాళ్ళ యొక్క దేవుళ్ళు కానీ ఏం చెప్తా ఉన్నారు, ఈరోజు ఒక మనిషి చంపుకునేది కాదు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా మీరంతా జనజీవన సమితి కలపడానికి ఒక అవకాశం ఇవ్వండి, చర్చలు చేయడానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మేధావులు, జర్నలిస్టులు, వామపక్ష పార్టీలు అన్ని కోరినా ఇంకా వేగం పెంచి ఈరోజు బిడ్డలను కాల్చి అమాయకులైన గిరిజనులను ఈరోజు ఆదివాసులను కాల్చి చంపే పరిస్థితి ఆపరించింది. ఇప్పటికైనా వామపక్ష పార్టీ డిమాండ్ ఏంటంటే శాంతి చర్చలు ప్రారంభించండి, ఆపరేషన్ కగారు నిలిపివేయండి. మావోయిస్టులు పాకిస్తాను తీవ్రవాదులు కాదు, టెర్రరిస్టులు కాదు. వాళ్ళు ఈ భారతదేశంలో సామాజిక ఏదైతే ఈ యొక్క అసమానతలను రూపాపడానికి ఈరోజు ఏకీకృతంగా ఒక్కడిని 100 ఎకరాలు, కోట్ల ఎకరాలు ఈరోజు కోట్ల ఎకరాలు, కోట్ల డబ్బులు కొంతమంది చేతుల్లో ఉన్నది. లేని వాళ్ళకి అసలు ఉద్యోగాలు లేవు, తినడానికి ఉద్యోగాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు. కాబట్టి ఇలాంటి సామాజిక పరిస్థితులు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అదేమి తప్పు కాదు, నేరం కాదు. కాకపోతే వీటి మీద ఇది సామాజికంగా ఆలోచించాలి అవసరం. ఒకవేళ కనుక మీరు మనుషులు లేకుండా మొత్తం తుపాకీ ద్వారా అణిచివేయాలని కోరుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వమే అవుతుంది. ఇది తిరుగుబాటు తప్పదు. కాబట్టి మీరు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ యొక్క ఆపరేషన్ కాగా నిలిచివేసి శాంతి చర్చలు ప్రారంభించాల్సిందిగా సిపిఐ అదేవిధంగా వామపక్ష పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం అంబేద్కర్ సెంటర్ వద్ద ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, అదేవిధంగా ఆదివాసీలు మావోయిస్టులతో చర్చలు కొనసాగించాలని చెప్పి, దేశంలో శాంతి నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎంతో పాటు వామపక్షాలన్నీ కలిసి ఈరోజు అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆదివాసీ ప్రాంతాలలో పీసా చట్టాలు ఉన్నాయి, 170 చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా 5th షెడ్యూల్డ్ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాల్లోకి కేంద్ర బలగాలు కానీ, మోడీ సర్కార్ కానీ ఇలా గీత దాటిపోవడం అనేది అన్యాయం. మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కేటువంటి పని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చేస్తా ఉన్నాడు. ఇలా ఆయుధాలు కలిగి ఉన్నారు మావోయిస్టులనే పేరుతోని, ఎన్కౌంటర్ల పేరుతోని వందలాది మందిని హత్య చేయటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇలా మానవులకు ఎవరైనా రాజ్యాంగ ప్రకారం జీవించే అటువంటి హక్కు, నివసించే అటువంటి హక్కు, చదువుకునే అటువంటి హక్కు, ఉద్యోగం చేసే అటువంటి హక్కు, స్వేచ్ఛగా ఉండే అటువంటి హక్కు ఉంది. కానీ వాళ్ళ హక్కును కాలరాసే అటువంటి అమిత్ షా మీద వెంటనే హత్యానేరం కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇల్లీగల్ గా తుపాకులు కలిగినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ, బజరంగ దళ వాళ్ళు, అదేవిధంగా పెట్టుబడిదారులు, భూస్వాముల దగ్గర కూడా ఇల్లీగల్ గా తుపాకులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఇలా దమ్ముంటే మోడీ గాని, అమిత్ షా గాని ఎన్కౌంటర్ చేసే ధైర్యం ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా అక్కడ కర్రెగుట్ట మీద గాని,
ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రలో జరిగే అటువంటి దాడులు కేవలం అక్కడ ఉండే అటువంటి ఖనిజ సంపదను దోచుకోవడం కోసమే చేస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, దేశ ప్రజలకు రేపు భవిష్యత్తులో సంపద అవసరం. ఉన్నటువంటి సంపదను మొత్తం మనమే తింటే రాబోయే తరాలకు కష్టమైంది. కాబట్టి ఆ సంపదను కాపాడడం కోసమే ఆదివాసీలు ఉన్నారు. ఆదివాసీలకు రక్షణగానే ఇలా మావోయిస్తున్నారు. ఎవరి ప్రాణం తీసినా నష్టమే రాజ్యాంగ ప్రకారంగా. కాబట్టి వెంటనే ఆపరేషన్ కగారును నిలిపివేసి శాంతి చర్చల్ని ప్రారంభించి ఎలాంటి ప్రాణాలు పోకుండా చూడాలని చెప్పి సందర్భంగా సిపిఎంలో